ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ అతి శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు చెల్లిస్తున్నాము. గడచిన కాలమంతా నీవిచ్చిన భద్రత కాపుదలను బట్టి మా శిరస్సులు వంచి ప్రభువా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా జీవితాలలో మరొక పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని అనుగ్రహించి మరి శక్తివంతమైనటువంటి దేవుని సందేశాన్ని మేము వినడానికి, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని మనస్సును మేము అర్థం చేసుకోవడానికి ప్రభువా మీ సహాయాన్ని కోరుతూ వాక్యపు వెలుగులోనికి మేము ప్రయాణిస్తూ ఉండగానే మాకు కావలసిన ఈవులను దీవెనలను ప్రభువా మీరు సమృద్ధివంతంగా అనుగ్రహిస్తూ స్వస్థతను సమాధానాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించగలరంటూ మరొకసారి చేరవచ్చిన ప్రియ కుటుంబాలన్నిటినీ దీవించగలరని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైనటువంటి భాగ్యం మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైనటువంటి ఆ కృపలను కొనియాడుతూ దైవ సందేశము దేవుని బిడ్డలకు అందించలాగునా ఈ మహాభాగ్యం అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలకు ఇన్ఛార్జ్ బిషప్ గారైనటువంటి రైట్ రెవరెండ్ ప్రొఫెసర్ డాక్టర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ బి విల్సన్ అయ్య గారికి, మిగతా అధ్యక్ష మండలపు నాయకులకు, మరి సంఘ నాయకులకు, సంఘ పెద్దలకు యేసుక్రీస్తు నామములో వారికి మా నిండు కృతజ్ఞత వందనములు తెలియపరుస్తూ సిఎస్ఐ వెస్లీ చర్చ్ జగదీగుంట పాస్టేట్ తరపున వారికి మరొకసారి ఈ నూతన శుభములు దైవాశీస్సులు ప్రకటిస్తున్నారు. మరి అదేవిధంగా మరి మన సంఘ నాయకులు, సంఘ సభ్యులు, సంఘస్థులందరికీ కూడా మీకు ప్రేమతో ఈ ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులు, మా స్నేహితులు, తెలిసిన మిత్రులు, వారికి అందరూ కూడా క్రీస్తు నామములో మరి ఈ ఉదయకాల శుభములు దైవాశీస్సులు తెలియపరుస్తున్నారు. మహాకృప దేవుని యొక్క ఘనమైనటువంటి ఆ భాగ్యం కేవలం మనం జీవించి ఉండడం, మనం బ్రతుకున్నామంటే ఇది దేవుడు ఇస్తున్నటువంటి ధన్యత. బ్రతుకున్న సజీవుగా ఉన్న మనం ప్రభు దగ్గరకు వచ్చి దేవుడికి కృతజ్ఞతలు తెలియపరచాలి. ప్రభువా, గత కాలమంతా, గత వారమంతా మాలో ఉన్నావు, మాతో ఉన్నావు, ఇదిగో నీకు నేను వందనములు తెలియపరుస్తున్నానంటూ పరిశుద్ధ దేవాలయంలోనికి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెప్పవలసిన భాగ్యము ఎంతైనా అవసరత ఉంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దైవిక సమూహమా, ఈ వారం మరొక శ్రేష్టమైన అంశం, బీ హోలీ, పరిశుద్ధులై ఉండుడి. చాలా కష్టం, చెప్పడం సులభం, వినడం సులభం, కానీ పాటించడం
అనుసరించడం, అనుకరించడం వెరీ వెరీ డిఫికల్ట్. జనరల్గా మనం మన పిల్లలకు, తెలిసిన వారికి బీ కేర్ అంటూ ఉంటాం. కానీ బీ హోలీ అని మన పిల్లలకి ఎప్పుడైనా చెప్పాము? మనం తెలిసిన వారికి చెప్తున్నామా? బీ హోలీ, పరిశుద్ధంగా ఉండు బిడ్డ, పరిశుద్ధంగా ఉండు మిత్రమా, పరిశుద్ధంగా ఉండు సంఘమా అని చెప్పగలమా? ఎప్పుడో చెప్పామా అంటే బీ కేర్ అంటూ ఉంటాం, జాగ్రత్తలు చెప్తాం. కానీ దేవుడి వాక్యం మనకు పరిశుద్ధంగా ఉండాలని చెప్తుంది. పరిశుద్ధంగా, శుభ్రత, పరిశుభ్రత. శుభ్రత అంటే రోజుకి 2 సార్లు స్నానం చేయడం, మంచి వస్త్రములు ధరించుకోవడం, శరీరానికి కావలసినటువంటి అన్ని ఆయిల్స్ కానివ్వండి, లేకపోతే మరొకటి కానివ్వండి, అన్ని అప్లై చేసుకోవడం, ఎక్కడ కూడా గట్టి కనపడకుండా శుభ్రత. ఇంటిలో ఉన్న వస్తువులు, ఇంటిని, ఆ పరికరాలన్నింటినీ మనం శుభ్రత చేసుకోవడం. పరిశుభ్రత అంటే, పరిశుభ్రత ఇది అంతరంగములో ఉన్నటువంటి హృదయానికి సంబంధించింది. శుభ్రత ఏమో భౌతికపరమైంది, ఇదేమో అంతరంగములో నీ ఆత్మను శుద్ధి చేసుకోవడం. అందుకే అంటాడు దావీదు, నా హృదయంలో నన్ను శుద్ధిపరచుము, తిరిగి రక్షణానంద కడుగు, నా పాపం పోయినట్టు నన్ను బాగా కడుగుము, నన్ను శుద్ధి చేయుము. అంతరంగములో పరిశుభ్రత కావాలి, అంతరంగములో హోలీనెస్ కావాలి. హోలీనెస్ బిలాంగ్స్ టు గాడ్. ఈ పరిశుభ్రత అన్నది దేవుడికి సంబంధించింది. దేవుడికి సంబంధించిన ఆ మాట దేవుని కుమారులకు కూడా ఇది సంబంధించినదే. దేవుని కుమారులు అంటే దేవుడి పిలుచుకున్నటువంటి బిడ్డలు, ఆ ప్రజలు, ఆ విశ్వాసులు, ఆ క్రైస్తవులు, క్రీస్తును ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో వారు పరిశుద్ధంగా జీవించాలి. లేవ్యాకాండంలో మనం చూస్తాం కదా, లేవ్యాకాండం 11వ అధ్యాయం 44లో, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు ఎవరంట? గాడ్ ఈజ్ హోలీ. హోలీనెస్, హోలీ అంటే ఏ పాపము లేనివాడు, ఏ కల్మషము లేనివాడు, ఏ మురికి లేనివాడు. ఆయననే యాహవే, దేవుడు, యెహోవా అని మనం పిలుస్తూ ఉంటాం. ఆయన వెంబడించే బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేవ్యాకాండం అంతా మీరు బాగా చదివితే ఆ బుక్కు హోలీనెస్ అనే టైటిల్ పెట్టచ్చు, పరిశుద్ధత కలిగిన పుస్తకం. అందులో ఏమున్నాయి? అందులో బలులు ఉన్నాయి, ఆరాధన ఉంది, దేవుని యొక్క మహిమ ఉంది, దేవుని యొక్క యాటిట్యూడ్ ఉంది, దేవుని యొక్క క్యారెక్టర్ ఉంది, దేవుని యొక్క వస్తువులు ఏ విధంగా పరిశుద్ధపరచబడ్డాయి, దేవుడికి సంబంధించిన అన్ని మనం చూస్తాం. మన బైబిల్ ఏమని పిలుస్తున్నాం? హౌలీ బైబిల్. మన సంఘాన్ని ఏమని పిలుస్తున్నాం? పరిశుద్ధ సంఘం. మన వివాహ ఆ పత్రికలో ప్రకటనలు ఏమని పిలుస్తున్నాం? పరిశుద్ధ వివాహం. ఇదంతా ఆల్ దిస్ బిలాంగ్స్ టు గాడ్, దేవుడికి సంబంధించినవి. యాజకులు కూడా దేవుని యొక్క సంబంధికులు కదా. దేవుడి ఆ యొక్క హోలీనెస్ అనగానే ఒక సపరేషన్, ఒక ప్రత్యేకత. ప్రత్యేకించబడ్డాం గనక నేను అక్కడ కూర్చుంటున్నాను, మీరు ఇక్కడ కూర్చుంటున్నారు. ఈ ఎఫోదు వస్త్రములు, ఈ యాజక వస్త్రములు ఇస్తూ, అభిషేకిస్తూ, ప్రతిష్ఠిస్తూ దేవుడి సేవ కొరకు పంపాడు. మేమంతా మీలాంటి వారము కాము, ప్రత్యేకముగా దేవుడి కొరకు అభిషేకింపబడ్డ వారం, దేవుని సంబంధికులం. కనుకనే సపరేషన్.
ఇది హోలీనెస్. పరిశుద్ధ దేవాలయంలో ఎప్పుడైతే మీరు కూర్చున్నారో అప్పుడు మీరందరూ కూడా పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు. పరిశుద్ధత అంటే చూడండి, పరిశుద్ధులుగా ఉండడానికి పరిశుద్ధ దేవాలయంలోనికి వస్తే మీ హృదయాలు కడగబడితే, మీ మనసులు మార్చబడితే మీరు దేవుని వైపు తిరిగి దేవుని లాగానే జీవించడానికి ఆయన ప్రభు అంటున్నాడు, మీరు నాలాగానే ఉండాలి, ప్రభు లాగానే ఉండాలి. మరి పరిశుద్ధత అంటే, పరిశుద్ధత అనే ప్రక్రియలో దేవుడు ఆయనతో ఉన్న ప్రజలు కలిసి పనిచేయడం పరిశుద్ధత. దేవుడు ఒకవైపు దేవుడు పరిశుద్ధులుగా ఉండి మీరంతా అపరిశుద్ధులుగా ఉంటే కుదరదు. మీరు కూడా ఆయన పనిలో, ఆయన మిషన్లో మీరు భాగస్వాములు కావాలి. కనుకనే మిమ్మల్ని పరిశుద్ధత అంటున్నా. పరిశుద్ధత స్వచ్ఛతకు కలిగే నైతిక విలువలతో కూడినది పరిశుద్ధత. నైతిక విలువలు చాలా అవసరం పరిశుద్ధ జీవితంలో. విశ్వాసులు ఆధ్యాత్మికముగా ఎత్తైన శిఖరానికి ఎక్కడమే పరిశుద్ధత. పరిశుద్ధత కావాలని మనం రోజు ప్రార్థన చేసుకోవాలి. పాపము నుండి, శాపము నుండి వేరై ప్రభువా నన్ను ప్రత్యేకపరచు అన్నది పరిశుద్ధత. శాంక్టిఫికేషన్, ఈ యొక్క నూతనత్వం, తిరిగి జన్మించడం. నికోదేముతో ప్రభు అంటున్నాడు, నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి చెప్పలేదు. కొత్తగా జన్మించడమే పరిశుద్ధ జీవితం అనే ఆ స్థితిని మనం చూస్తున్నాం. పరిశుద్ధపరచబడిన స్థలాలు కూడా మనకు తెలుసు. నిర్గమాకాండ 3వ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడు. నా దగ్గరికి వస్తున్న వారు, నాతో కలిసి జీవించేవారు చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలి. ఈ స్థలాన్నంతా నేను పరిశుద్ధపరిచాను కనుక నీవు, నీ సామాన్లు, నీ వస్తువులు, నీవు, నీ మనుషత్వం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకే దావీదు కీర్తన 15వ అధ్యాయంలో అంటాడు కదా, నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, అతిథిగా వచ్చేవాడెవడు, అంత ధైర్యం ఎవడుకుంది. సీనాయి కొండ మీదికి ఒక మోషేని పిలుచుకున్నాడు కదా దేవుడు. అందరిని ఎక్కడ ఉండమన్నాడు? కింద ఉండరా మీరు మీదికి రావడానికి వీలు లేదు. కారణం, ఈ కొండను, ఈ పర్వతానంతా నేను పరిశుద్ధపరచబడ్డాను. నేను ఆ కొండ మీదికి దిగి వస్తున్నా. దేవుడు ఎక్కడికి దిగి వస్తే అక్కడ ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది. సింపుల్. దేవుడు ఈ కొండ మీద, మన కొండ మీద, ఈ కొండ అనే ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడంటే ఈ స్థలము, ఇందులో ఉన్న మనుషులు, ఇందులో ఉన్న వస్తువులు, ఇందులో అన్నీ కూడా పరిశుద్ధత కలిగి ఉన్నాయని మనం అర్థం చేసుకుంటాం. పరిశుద్ధత అంటే ఒక మాటలో మనం తెలుసుకోండి, దేవుడికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు. దేవుడిలో ఏమేమి ఉన్నాయి? ఆధ్యాత్మిక విషయాలంటే పాటలు కానివ్వండి, ఆరాధన కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి కదండి, ప్రార్థన కానివ్వండి, యూకరిస్తు కానివ్వండి, ఇవన్నీ కూడా పరిశుద్ధపరచబడి ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితానికి ఇవి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నాయి. పరిశుద్ధపరచబడడం వాక్యము ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా, యేసు యొక్క రక్తము ద్వారా. ఆ రక్తము ప్రోక్షించినప్పుడు, ఆ రక్తముతో మనం శుద్ధి చేయబడినప్పుడు, కడగబడినప్పుడు పరిశుద్ధత వస్తూ ఉంది. వాక్యము చదువుతూ ఉంటే నీలోనికి పరిశుద్ధత దిగి వస్తుంది.
పరిశుద్ధత కావాలంటే మనము ఇవన్నీ చేయవలసిన అవసరత ఉంది. క్రియల ద్వారా, మంచి పనుల ద్వారా దేవుడికి ఇష్టమైన రీతిలో ఉండలాగున ఈ పరిశుద్ధత మనకు కనిపిస్తూ ఉంది. యేసును విశ్వసించిన వారందరూ కూడా పరిశుద్ధులే. పరిశుద్ధ సమూహం దేవుని కుటుంబం. ఈ కుటుంబంలో నీవు, నేను, మనలను దేవుడు పిలుచుకొని ఏర్పరచుకొని ప్రత్యేకించబడ్డా ఒక స్పెషల్ పీపుల్గా దేవుడు మనలను దీవిస్తున్న విధానాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. నీతికి దాసులుగా, ఆయన ఆజ్ఞలను గైకొనే వారముగా ఉంటేనే పరిశుద్ధత కలిగి ఉన్నాయి. పాపం విషయంలో చనిపోయి తిరిగి మనం జీవించడమే పరిశుద్ధత. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 14వ వచనంలో పరిశుద్ధత లేకుండా ఎవరును దేవుని చూడలేరు, దేవుని దగ్గరికి రాలేరు. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత మంచిగా జీవించినా మీలో పరిశుద్ధత లేకుంటే ప్రభు దగ్గరికి రాలేవు అని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉంటున్నాడు. ఇహలోక మాలిన్యం అంటకుండగా పవిత్రపరచబడాలి నీ శరీరము, నీ మనస్సు. దాన్నే పరిశుద్ధత అంటున్నా. పరిశుద్ధత అంటే దేవుడికి సన్నిధి, ఆయన మహిమ, షకీనా అంటారు గ్రీకులో, హీబ్రూలో. ఆ మహిమ దిగి రావడం మనకందరికీ తెలుసు కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం 3వ వచనంలో ఈ ప్రవక్త కాకముందు ఆయన దేవాలయానికి వెళ్ళి దేవుని ఎలా ఆరాధిస్తారో చూద్దామని వెళ్ళినప్పుడు అక్కడ ఆ దేవదూతలందరూ ఆయనను ఏమని కొనియాడుతున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకం అక్కడ ఆ సింహాసనం మీద దర్శనంలో ప్రవక్త చూస్తున్నాడు. చూసి హృదయంలో నొచ్చుకొని ఉంటున్నాడు. నేనైతే అపవిత్రత కలిగిన వాడను, ఇదంతా అపవిత్రమైన పెదవుల గలవాడు. అప్పుడు ఒక దేవదూత వచ్చి ఒక కారు లాంటిది, ఒక రాడ్ లాంటిది తీసుకొని వచ్చి ఆ పెదవులకు, ఆ నోటికి, ఆ నాలుకకు వెంటనే ఆయన శుద్ధి కావడం అనగా ఇక్కడ అర్థం ఈ అగ్ని పరిశుద్ధత. మరొకసారి యోహాను కూడా అంటాడు, నా వెనక వచ్చేవాడు నేనైతే నీళ్ళతో బాప్తిసం ఇస్తున్నాడు కానీ ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం ఇవ్వడం. అగ్ని అనగా ఇక్కడ పరిశుద్ధతతో బాప్తిసం ఇవ్వడం. దేవుని మాటలు మనము ఇక్కడ వింటున్నాం. ఇక్కడ ఈ సబ్బా, ఈ యొక్క లేవ్య కాండంలో మనము సబ్బాతుల గురించి, ఆ విశ్రాంతి దినాన్ని కూడా, లేదా ఆ బావులు, ఆ యొక్క పాపపు ఒప్పుకోలు, ఆరాధన క్రమ క్షమ, ఇప్పుడు భాషలో క్షమ అంటారు. మనం ఏ విధంగా మనకు ఆరాధన పుస్తకం ఉందో ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలకు క్షమ, ఇవన్నీ కూడా దేవుడు అక్కడ రాయించినాడు. వారి ఆచారం, వారి పద్ధతులు, వారి యొక్క ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ కూడా పరిశుద్ధ పరచబడి ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. 3 ఎస్సులు నేను చెప్తా. నెంబర్ 1 సపరేషన్, సపరేట్ కావడం. మనం ఉన్న పాత జీవితంలో నుంచి, పాత సంవత్సరంలో నుంచి క్రొత్త సంవత్సరంలోనికి ప్రత్యేకింపబడడం మనం నెంబర్ 1. నెంబర్ 2 సరెండర్ కావడం, ప్రభువుకు మాత్రమే లోబడడం, ప్రభువులో మాత్రమే మనం జీవించడానికి, ఏ శక్తికి లోబడగా ఆయనకు మాత్రమే దాసులుగా ఉండడానికి మనముగా ఆయనలోనికి వెళ్ళిపోవడం. సరెండర్ గా, ప్రభువా నాదేమీ లేదు, ఇదిగో నేను నీలోనికి వస్తూ ఉన్నా, ఈ 2025లో నన్ను నువ్వు ఒక పరిశుద్ధ వ్యక్తిగా నువ్వు మార్చి నన్ను ఈ విధంగా మార్చుకో అంటూ ప్రార్థన చేసుకో. 3వది సాక్రిఫైస్. 3వ ఎస్ సాక్రిఫైస్ అంటే త్యాగం. లోకంలో ఉన్న వాటిని అన్నిటిని విడిచిపెడతా, లోకంలో ఉన్న అందాలన్నిటిని విడిచిపెడతా, లోకంలో ఉన్న సౌభాగ్యాలన్నిటిని విడిచిపెట్టి త్యాగము చేసి
వదిలేసి నీ అగ్నిలోనికి, లేదా నీ శ్రమంలోనికి, లేదా నీ మహిమలోనికి, నీ పరిశుద్ధతలోనికి నేను వస్తాను నాయన. ఈ 3 యస్సుల్లో మనం గమనించాలి. ఇప్పుడు భాషలో కెదూష్ నౌన్ లాభవచనం అనగా ఇది ఒక ప్రక్రియ, ఇది పరిశుద్ధత అని తెలుగులో అనువాదించారు. కెదూష్, కొదోష్, నెంబర్ కెదూష్ అని. నెంబర్ 2 అదే ఇప్పుడు భాషలో కోదోష్. కోదోష్ అంటే దినదినము పరిశుద్ధంగా జీవించాలి. ప్రతిరోజు, ప్రతి నిమిషం ఎక్కడ కూడా పాపములో శాపంలో పడిపోకుండా కోదోష్ అన్నారు హీబ్రూలో. చాలా కష్టం, చాలా కష్టమైనటువంటి ఆ జీవితం. కానీ ప్రార్థన చేస్తే దేవుడు వింటే కష్టమైనది ఏమైనా ఉందా నీకు? అన్నీ సాధ్యమే. ఇది హీబ్రూ అనుకున్నాం, గ్రీకు భాషలో విందాం. గ్రీకు భాషలో ఇక్కడ హగియా, ఇది కూడా నౌన్, నామవచనం ఏకంగా. హగియా అనగానే ఒక పరిశుద్ధపరచుట. అదే దానికి ఇంకొక వర్డ్ ఉంది, ఇంకొక మాట హగియోస్ అంటే ప్రతినిత్యము, ప్రతిదినము, ప్రతి క్షణము, దినదినము జరిగే శుద్ధీకరణ. హగియోస్ ప్రక్రియ, ఇది ఎప్పటికీ కొనసాగాలి. హార్ట్ కొట్టుకుంటుందా? ఉందా నీ హార్ట్? కొట్టుకుంటుందా? అది ఎప్పటికి పనిచేస్తుందా? మనం ఉన్నంత నిరంతరము పనిచేస్తాయి. ఈ హగియోస్ కూడా సేమ్ టు సేమ్ నిరంతరము పనిచేసేది హగియోస్ అని మరి మేధావులు, పండితులు సెలవిస్తుంటున్నారు. పరిశుద్ధత మర్మమైనది, మిస్టీరియస్ వర్డ్. ఇది చాలా కష్టకరమైనది. నెంబర్ 2 ఇది గంభీరమైనది, చాలా ఘనంగా ఎంచబడుతుంది. నెంబర్ 3 ఇది గణనీయమైనది, ఎంతో ఉన్నతమైనది. ఇవి మనము కలిగి ఉండాలి. కనుకనే దేవుడు ఆయనను పరిశుద్ధుడుగా మనము చూస్తూ ఉంటున్నాం. సెయింట్ అగస్టిన్ అనేటువంటి వేదాంతి ఒక అద్భుతమైన మాట మాట్లాడు. మై సోల్ డస్ నాట్ రెస్ట్ అంటిల్ రీచ్ మై లార్డ్. నా ఆత్మ నా ప్రభువును చేరు వరకు విశ్రాంతి లేదు, నేను నా ప్రభువును చేరుకోవాలి. ప్రియమైనటువంటి వారు, ఇంతవరకు మనము ఈ యొక్క హగియోస్ పరిశుద్ధత గురించి మాట్లాడుకున్నాం. లెసన్స్లోనికి కొన్ని నిమిషాల్లోనే నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1-11. ద్వితీయ అంటే రెండవసారి ఆజ్ఞలు, రెండవసారి నియమ నిబంధనలు, రెండవసారి బలమైనటువంటి దేవుని వాక్యము. ఇక్కడ ప్రతిష్ఠ జనము దేవుని దీవెనలు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. బాబు, మీరు ఐగుప్తు దేశంలో ఉన్నారు, శ్రమంలో, బాధల్లో, దుఃఖంలో ఉంటే నేను మీ మొరను విని విడిపించాను. మరి మీ జర్నీ దగ్గరికి వస్తున్నారు. 40 yearsలో దగ్గర 39 years అయిపోయింది. ఇక 1 yearలో మీరు పాలు తేనెలు ప్రవహించు ఆ సస్యశ్యామలమైనటువంటి దేశానికి మీరు వెళ్ళబోతున్నారు. అక్కడ విస్తారమైనటువంటి పంటలు, మంచి సారవంతమైన భూమి అక్కడ ఉంది. బట్ వన్ కండిషన్, బీ కేర్. ఆ దేశ ప్రజలు, వారు 7 జనాంగాలు ఉన్నారు, వారిని మీరు కనికరము చూపకూడదు, వారిని మీరు హతము చేయాలి, వారిని మీరు వెళ్ళగొట్టాలి, వారిని మీరు లోపరుచుకోవాలి. ఆ దేశాన్నంతా మీకు నేను ఇస్తున్నాను. ఈ యొక్క కానానీయులు అంటే మనకు తెలుసు కదా, హాము సంతతి వారు. హాము కుమారులు ఒకటి పేరు కనాను. వారి యొక్క వంశము, వారందరూ కూడా ఎవరట?
విగ్రహారాధికులు. వారందరూ కానానులో బలిపీఠాలు కట్టారు. కానానులో ఎన్నెన్నో దేవతలు ఉన్నారు. వారిలో ప్రాముఖ్యమైన దేవత సంతాన దేవత ఉంది. ఆ దేవత కూడా మీరు అషేరా, ఆ దేవత పేరు. వారన్నిటినీ మీరు పడగొట్టాలి. మీరు చాలా జాగ్రత్తగా, ఇదిగో అబ్రహాం కాలం నుంచి ఇప్పటిదాకా 1300 సంవత్సరాల ఈ జర్నీ ఉంది. మీరు మంచి ప్రదేశానికి రీచ్ అవుతున్నారు. కానీ వారు ఆ హిత్తీయులని, అద్యోనీయులని వీరందరూ కూడా చాలా బలమైనటువంటి వారు, చాలా శరీర బలం కలిగిన వారు. కానీ మీరు దేవుని శక్తితో వారిని మీరు హతము చేయాలి అంటూ 3వ వచనంలో అద్భుతంగా చెప్తున్నాడు ఆయన. సంఖ్యకు వారు చాలా పెద్దవారు, బలవంతులు. 7 జనాంగాలు ఉన్నాయి. ఒక గ్రేట్ స్టాండర్డ్ అయిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు వారితో బియ్యము లేదు, ఆ పొత్తు లేదు, కలిసి భోంచేయండి పర్వాలేదు, కానీ వారి ఇంటిలోనికి వారి పిల్లలు కానీ మీ పిల్లగారు కానీ పంపకూడదు. అన్యులతో నీవు ఈ కార్యక్రమం, వివాహం అనే ఈ యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ బంధం, దీనికి మీరు దూరంగా ఉండాలి. ఒకసారి మనకు ఒక రాజు ఉన్నాడు కదా, ఎవరిని పడితే వాళ్ళని చేసుకున్నాడు పెళ్ళి. చాలా మంది ఎంతో మంది. మరి ఈడెంత అందగాడో నాకు తెలియదు. ఎంతమందిని చేసుకున్నాడంట? ఇంచుమించు 1000 మందిని చేసుకొని ఏమైపోయాడు? లాస్ట్కు భ్రష్టుడైపోయాడు. విగ్రహారాధికుల అమ్మాయి. ఇక పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె మాట వినాలి కదా. అయినా విగ్రహారాధనలో పడిపోయి దేవుడి నుంచి దూరం అయిపోయి శాపములు తెచ్చుకున్నారు. కనుక జాగ్రత్త, మీరు వారిని దూరం ఉంచాలి అని చెప్తూ ఉన్నాడు. 5వ వచనం, వారి బలిపీఠం విగ్రహములను మీరు దేవతా స్తంభాలు విరగొట్టాలి, పడద్రోసేయాలి, అవి మీకు కనిపించకూడదు, ఉండకూడదు అని అంటూ ఉన్నాను. 6వ వచనంలో, ఇజ్రాయెల్ ప్రజలనగానే ఒక ప్రత్యేక జనాంగము కనుక, ఇది పరిశుద్ధ జనాంగము కనుక యెహోవా దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని నెడల దీవించబడుదురు. ఇది మంచి మాట. ఏంటా మంచి మాట? యెహోవా ఆజ్ఞలను నువ్వేం చేయాలట? గైకొనాలి. కొన్నిసార్లు మన తల్లిదండ్రుల ఆజ్ఞలు, మాటలు మనం వింటామా? విన్నాము కదా. బిడ్డ అట్లా చేయి, ఇట్లా చేయకూడదు, అటుపో ఇటుపోటా సరిపో ధిక్కరించి జీవితాలు పాడు చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు కదా. వారి సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో, సొంత వివాహాలతో వారు నాశనం అయిపోయి తిరిగి ఇంటికి వచ్చి తిరిగి తల్లిదండ్రుల దగ్గర కష్టమైనటువంటి స్థితిలో. దీనికి అంతటికీ కారణం ఆజ్ఞలను మీరడం, దేవుని ఆజ్ఞలు మీరడం, కుటుంబ పెద్దల ఆజ్ఞలు మీరడం. ఇక్కడ దేవుని ఆజ్ఞలు మీరు గైకొంటే తరతరములు నా కృప మీకు విడిచిపోదు, మిమ్మల్ని దీవిస్తూనే ఉంటా. ఇది కంటిన్యూషన్ బ్లెస్సింగ్స్. ఇదేదో మధ్యలో ఆగిపోయేది కాదు. ఎప్పుడట? దేవుని ఆజ్ఞలను వినాలి, గైకొనాలి. ఇది తేటగా చెప్తూ ఉంటున్నాడు. షరతులు లేదు, కానీ దీవెనలకు షరతులు ఉన్నాయి. ఆయన మాట వింటేనే నేను దీవిస్తా, వినకుంటే నీకు దీవెనలు రావు. ప్రభు దగ్గరికి వస్తేనే నీకు దీవెనలు. చివరిలో ఆ గురువులు మనకందరికీ దీవెనలు ఇస్తారు కదా. ప్రార్థించిన వెంటనే దీవెనలు తీసుకొని మనం ఈ వారం అంతా సంతోషంగా లోకంలో బ్రతకడానికి. 8వ వచనంలో, యెహోవా బాహుబలం, ఆయన కాపుదల, ఆయన శక్తి వైఫై లాగా మన చుట్టూ ఉంటుంది. మన చుట్టూ ఆయన శక్తితో నింపబడతాం. కనుక మనము భయాందోళనకు గురి కావలసిన అవసరం లేదు అని వాక్యము సెలవిస్తుంది. 9వ వచనం, కృప చూపును, ఆజ్ఞలు లేకుంటే తరతరములు 1000 తరములట. ఎన్ని తరాలు ఉన్నాయో అన్ని తరాలు నేను నిన్ను కాపుదలనిస్తాను, ప్రేమిస్తాను, కాపాడుతానని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు దేవుని సాక్షాత్తు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పత్రికల పాఠములో
ఆత్మపూర్ణులై ఉండుడి. గలతీ పత్రికలు కూడా మనం చూస్తాం కదా, ఈ ఫ్రూట్స్ ఉంటాయి, ఆత్మ ఫలములు, స్పిరిచువల్ ఫ్రూట్స్. మద్యముతో మత్తులు కాక ఏమంట, ఆత్మపూర్ణులై ఉండుడి. మత్తు అంటే విచక్షణ జ్ఞానాన్ని, తెలివిని, ఆలోచనను కోల్పోవడం. కన్ను తెరిస్తే ఉంటాడు, ఇట్లా ఊగుతూ ఉంటాడు. వాడు ఏం చేసేది వాడికి ఏమి అర్థము కాదు. ఈ డ్రగ్స్, మత్తు పానీయ, ఆల్కహాల్ యొక్క ఇంకా ఏమేమో ఉన్నాయి కదా, గంజా అని, స్మోక్స్ అని, వీటి జోలికి మీరు వెళ్ళకండి. బహుశా ఆ కాలంలోనే ఉన్నాయేమో. మీరు మత్తులై ఉండకుడి. మీరు చాలా చురుగ్గానే జీవించాలి. ప్రభులో ఉన్నవారు రాస్తూ ఉంటున్నారు. అంటే ఈ యొక్క ఆత్మపూర్ణులైనడి అంటే కోపాన్ని, దేశాన్ని, దుర్భాషను, అసూయను, ద్వేషాన్ని, ఇవన్నీ కూడా ఈ యొక్క దీని కిందికి వస్తాయి. ఏంటిదట? మద్యము సేవించిన వారు, లేదా మత్తులై ఉన్నవారు, చీకటిలో జీవించేవారు, ఈ జారత్వము, ఈ దూషణ, ఈ పోకిరి మాటలు, ఇవన్నిటికి మీరు దూరంగా ఉంటూ ఇవన్నీ మీరు విడిచిపెట్టాలి. మీరు పూర్ణులై ఉండాలి, సంపూర్ణులై ఉండండి. ఇది నిరంతరము నింపబడుతూ ఉండడం. ఆత్మపూర్ణులై ఉండుడి. పరిశుద్ధాత్మతో మీరు ప్రతినిత్యము నింపబడుతూ ఉండాలి. దేవుడి సన్నిధానంలోనికి వస్తే మీకు పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ దిగిరమ్ము అంటే అది దిగి వచ్చి మీతో ఉంటుంది. పౌలు అదే రాస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు సజీవ విశ్వాసముతో దేవుని బిడ్డలు కొనసాగాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆత్మ సంబంధమైన నూతనమైనటువంటి క్రొత్త పాటలతో, సంగీతముతో దేవుని ఆరాధిస్తూ ఉండాలి. దైవికమైనటువంటి ఆరాధనలో అందరూ పాల్గొనాలి. అందరూ పాటలు పాడాలి. కొందరు నోరు మూసుకొనే ఉంటారేమో, పెదవులు తెరవాలి. రెండవసారి పాడుతున్నప్పుడు మీరు వాటిని అనుకరిస్తూ పాడాలి. మీ నోరు మీకు ఇచ్చింది దేవుడు, పాడడానికి, దేవుని స్తుతించడానికి, దేవునితో కలిసి జీవించడానికి. ప్రభుని గురించి పాడాలి. పరిశుద్ధత నిరంతరము జరిగే ఒక నూతన ప్రక్రియ. ఆత్మపూర్ణైన వారు పరిశుద్ధ జీవితంలో ప్రభుతో కలిసి పాడి స్తుతించగలరని భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. సువార్తల పాఠంలో కూడా మనం చూస్తే, యోహాను సువార్తలో పరిశుద్ధంగా నుండడానికి ప్రార్థన మరియు వాక్యము అవసరం. శిష్యుల కొరకు తండ్రితో చేసిన విజ్ఞాపన ప్రార్థన, యేసు ప్రభు యొక్క ఫేర్వెల్ స్పీచ్ ఇది. అంటే ఆయన వీడ్కోలు తీసుకుంటున్నాడు వారి నుంచి. ఇక నేను సిలువకు, దేవుడికి మహిమకరముగా మరణము పొందడానికి ప్రయాణమై వెళుతూ ఉన్నా. నా ఫేర్వెల్, నా వీడ్కోల్ మెసేజ్ ఏంటంటే, ఇదిగో మీరు క్రీస్తులో లేదా దేవునిలో సమృద్ధివంతంగా మీరు ఉండండి. యేసు శరీర జీవితం చివరి ఘట్టం సిలువలో ముగించబోతుంది. సిలువ కార్యము దేవుని మహిమపరుస్తుంది. తనకు తెలుసు, నేను త్వరలోనే సిలువకు ఆహుతి కావాలి, బలి కావాలి, సిలువలో నేను ప్రాణం పెట్టాలి. ఇది నా తండ్రికి మహిమ, షకీనా, దేవుడు మహిమను కనపరుస్తూ ఉంటున్నాడు. తన మరణం ద్వారా తన తండ్రికి మహిమ వస్తుంది. ఇది చాలా విడ్డూరం. మన పిల్లలు ఎవరైనా మరణిస్తే మనకు మహిమ, మనం ఏమనుకుంటాం? ఈ గుండె కోత, ఈ గుండె బాధ, ఈ తీరనిదిగా మనం భావిస్తాం. కానీ ఇక్కడ ప్రభు
తను మహిమపరచబడుతున్నాడని వారికి ఇస్తూ ఉంటున్నాడు. స్వస్థత పొందిన ఒక రోగి వైద్యుడికి వెళ్ళి ఏం చెప్తాడు? కృతజ్ఞతలు చెప్తున్నట్టుగా ఆ డాక్టర్స్ను హైలైట్ చేస్తూ ఆ డాక్టర్కు మహిమ తెచ్చేవాడుగా అనేకులకు చెప్పి, ఆ విధంగా యేసుక్రీస్తు వారు కూడా ప్రజలందరి కొరకు మన పాపలన్నిటినీ ఆయన సిలువలో, ఆయన వీపు మీద ఆ సిలువలో ప్రాణం పెట్టే విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నేను ప్రత్యేకించబడి నేను లోకం కొరకు ప్రార్థించటం లేదు. ఈ శిష్యులు లోకమును జయించినట్టుగా వీళ్ళు లోకములో ఉంటున్నారు, కొంతకాలం నుండి సేవ చేయాలి. సో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ప్రతిష్ఠించండి, వారికి మీ శక్తిని ఇవ్వండి. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ పనిని హగియోస్ ఇక్కడ మరొకసారి దేవుడు క్రీస్తు మాట్లాడుతున్నాడు. సత్యంలోని వారు ప్రతిష్ఠించి వారిని ప్రత్యేకపరచండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా అర్థం చేసుకుందాం. ఒక వివాహం అవుతుంది అనుకోండి. వివాహంలో ఈ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఏం చేస్తారు? ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? పెళ్లి కుమారుడు, మన సొంతలకు ఏదో ఒక రౌండ్ అటు తీస్తుంది, అది వెళ్ళిపోతారు అంతే. కారణం వారి అక్కడ స్పెషల్, వారిద్దరే తర్వాత మిగతా వారందరికీ అయ్యగారులంటే అనుకుంటారు. ఒకవేళ ఫోటోలో పడతాడేమో, అంతవరకే. ప్రత్యేకంగా అయ్యగారికి ఏం తీయరు అక్కడ. వారి స్పెషల్ ఫోకస్ అంతా ఆ ఇరువురు నూతన వధువులకు ప్రత్యేకించబడ్డ వారు. ఈ యొక్క హగియోస్ లాగా ఈ శిష్యులు కూడా నువ్వు ప్రత్యేకపరచు తండ్రి అంటూ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. నేను వారి కొరకు నేను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. యేసు సిలువ మీద మరణించడం దేవుని చిత్తముగా ఉంది. 20వ వచనంలో మనం చూస్తే లోకంతో క్రీస్తుకున్నటువంటి ఈ సంబంధం, లోకం అనే ఈ మాట గ్రీకు భాషలో కాస్మోస్. 1వ యోహాను పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయము 15-16 వచనంలో ఈ లోకంలో ఒక 3 ఇంపార్టెన్స్ ఉన్నాయి. వాటికి దూరంగా ఉండాలని భక్తుడు రాస్తున్నాడు. నెంబర్ 1 ఏంటంటే అది శరీరాశ, నెంబర్ 2 నేత్రాశ, నెంబర్ 3 జీవపు డెంబం. శరీరానికి ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు ఉంటాయి చెప్తారా? సండే ఈరోజు ఏం ఆశ ఉంది? ప్రసన్న మటన్ తినాలి, చికెన్ తినాలి, అవసరమైతే ఏది లేదనుకో ఆర్డర్ ఇచ్చి బిర్యానీ తినాలి. శరీర కోరిక నీ యొక్క ఈ శరీరానికి కావలసింది. ఈ కోరికలు ఉన్నాయి. శరీరానికి ఇంకా రకరకాలైనటువంటి కోరికలు తెలుసా? మంచి వస్త్రాలు, మంచి అందంగా ఉండాలని, అది ఇది పూసుకొని ఇక మా సువడి గారి లాగా చక్కగా అందంగా తయారు కావాలని, ఇవన్నీ కూడా శరీరానుసారమైనవి. ఇవి కావాలి, ఇది కంపల్సరీ. కానీ ఈ శరీరాశలకు దూరంగా ఉండాలి. పాప భోగాలు, పాప ఇచ్చలు, పాప తలంపులు, కోరికలు కదా. బయటికి వెళితే రకరకాలైనటువంటి వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. అందమైనటువంటి వ్యక్తి అప్ప అనిపిస్తారు చూడగానే, అవునా? అటువంటి వాటి నుంచి ఎక్కడ ఉండాలట? నువ్వు దూరంగా ఉండాలి. శరీరాశ. నెంబర్ 2 ఏముంది? నేత్రాశ. నేత్రం పెద్ద కెమెరా కదా. కళ్ళు లేకుంటే మంచిదా? ఏ పంచాయతీ లేదు కదా, ఎవరిని చూడడం. నేత్రాశ, కంటికి కనిపించేవన్నీ, ఆకర్షణీయమైన ఉన్న వాటినన్నిటినీ, లోకంలో ఏది అందంగా కనిపిస్తే అవన్నీ మాకు కావాలి. కంటికి నేత్రాశ నుంచి దూరంగా మనం చూస్తున్నాం కదా. సినిమాలని, టీవీలని, లేదా ఇంకా పోకిరి చేస్తారని, పోకిరి మనుషులని మనకు లోకంలో బయట కనిపిస్తూ ఉంటారు. మరి 3వదిగా ఏంటంట? జీవపు డెంబము. నేనే బాస్. ఏంటంటే ఇది ఆత్మ గర్వం. నేనేమంటాం తెలుగులో? ఆత్మలో గర్వించడం.
నేనే నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు అన్నట్టుగానే మనం కూడా నేనే డాంబికం. ఇది అంతరంగంలో నుంచి వస్తున్నది, అహంకారంతో నిండినది. అందులో నుంచి మనము బయటికి రావాలి. దేవుని వాక్యాన్ని, ఆయన అధికారాన్ని, ఆయన చిత్తాన్ని ప్రక్కన పెట్టి స్వైచిత్తము, నా ద్వారానే ఇవన్నీ జరగాలి, నా ద్వారానే నా కుటుంబం అంతా పోషింపబడుతుంది, అది నీకు బాధ్యత అని మర్చిపోతున్నావు కదా. భర్త అనేవాడు భరించాలి, భర్త అనేవాడు అందరికీ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కదా. ఇక నువ్వు పెట్టకపోతే ఎవరు చేస్తారు? ఇక పిల్లలకు, నీ భార్యకు, నీ తల్లిదండ్రులకు, మీ వచ్చిన మీ చుట్టాలకు నేనే నేనే అని గర్వించేవారు. వీళ్ళు డాంబికమైనటువంటి జీవితాన్ని మనము చూస్తుంటున్నాం, ప్రేమైనటువంటి వారు. కానీ వీటన్నిటికీ అతీతంగా మనము దూరముగా ఉండాలి. ప్రభు కొరకు మనము ప్రతిష్ఠింపబడి, పరిశుద్ధించబడి, ప్రభువా ఇదిగో నేను ఆ స్థితిలో నుంచి నన్ను బయటికి తీసుకునేలా, నేను ఒక పరిశుద్ధ జీవితం జీవించడానికి నాకు నేర్పించు. ఆ విధంగా ప్రభును ప్రతిరోజు మన ప్రభువును మనం ప్రార్థిస్తూ అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా అటువంటి కృప మనకు సమృద్ధివంతంగా అనుగ్రహించగలడు. అటువంటి ఒక శక్తి దేవాది దేవుడు మనకు అనుగ్రహించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. ఇతబడిన వాక్యాన్ని ప్రభు మా హృదయంలో భద్రపరచండి. శోధకుడు దొంగిలించకుండా పదే పదే వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మరి విన్న ప్రతి బిడ్డ వారి యొక్క హృదయాలను, మనస్సులను, శరీరాలను పవిత్రపరుస్తూ క్రీస్తులో ఇంకా పరిపూర్ణంగా సంపూర్ణమైనటువంటి శక్తి బలముతో జీవించడానికి సహాయం చేయగలరంటూ యేసు నామమున వేడుకుంటున్నాను.